పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రఘురామనాయుడు ఆధ్వర్యంలో మెగా టీఎస్సీ అవకతవకలపై రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. పట్టణంలోని పోలీస్ ఐలాండ్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డిఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ కావాలని, కారకుడైన విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి 3,000 వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బండి రఘురామనాయుడు మాట్లాడుతూ డిఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు అవకతవకలు జరిగాయన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు మంత్రిగా ఉండే హక్కు లేదని, రాజీనామా వెంటనే చేయాలన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేయాలన్నారు. డిఎస్సీ ప్రక్రియలో పారదర్శకత లోపించి వేలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడంపై ఈ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఎన్నికల ముందు ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు రూపాయి కూడా విదల్చకుండా యువతను దారుణంగా మోసం చేశారన్నారు. అమలు కాని నిరుద్యోగ అభివృద్ధిపై సమాధానం చెప్పాలన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలలో విఫలమైందన్నారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడంతో విద్యార్థుల భవిష్యత్, కళాశాల యాజమాన్యాల పరిస్థితి త్రిశంకు స్వర్గంలో పడిందన్నారు. విద్యార్థుల సంక్షేమాన్ని, యువత ఉద్యోగ అవకాశాలను గాలికొదిలేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సూపర్ 6 పేరుతో నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి 1,500, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ వంటి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రజల సమస్యల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పోరాటం చేస్తుందని, వెంటనే కూటమి ప్రభుత్వం స్పందించకపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే ఈ రాష్ట్రంలో డిఎస్సీ మీద ఏదైతే అక్రమాలు జరిగినాయో, ఇవాళ ఏదైతే నిరుద్యోగ భుక్తి ఏదైతే ఇవాళ యువత విద్యార్థులకు ఇవ్వట్లేదు, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏదైతే ఉన్నాయో 12 త్రైమాసికాలకి బకాయిలు ఉంటే ఎంత మటుకు కూడా ఈ చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఒక్క స్టేట్మెంట్ కూడా, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక్క స్టేట్మెంట్ కూడా వాటి మీద ఎవరి పక్షాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు ఏదైతే ఈ రాష్ట్రంలో డిఎస్సీ విద్యార్థులకి అన్యాయం జరిగిందో, ఇవాళ ఏదైతే నిరుద్యోగ భుక్తి విద్యార్థులకు రాలేదో, ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఇవాళ రాలేదో, వీటన్నిటి మీద కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వచ్చే విధంగా డిఎస్సీలో అక్రమాలు జరిగిన అన్ని కూడా ప్రూఫ్ తో రాష్ట్రానికి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. లోకేష్ గారు ఇంకా సిగ్గు లేకోకుండా ఇంకా ఆ యొక్క శాఖలో పనిచేయటం చాలా అవివేకం. ఆయన ఇమీడియట్ గా రిజైన్ చేయాలని ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. అలాగే 10వ తారీఖు నియోజకవర్గ పరిధిలో భారీ ర్యాలీ చేసి ఈ రాష్ట్రం కూటమి ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం ఉధృతం చేస్తుందని, అలాగే కేంద్ర ప్రభుత్వంలో నీట్ విద్యార్థులు సుమారు 20 లక్షల మంది ఇవాళ ఎగ్జామ్స్ రాస్తే అక్కడ అవకతవకలు జరిగినాయని సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ యొక్క ధర్మేంద్ర ప్రధాన్ గారన్న బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయడం జరిగింది. కానీ ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగింది, డిఎస్సీ ప్రశ్నాపత్రాలు గోప్యంగా ఉంచవలసిన అవుట్ సోర్సింగ్ ద్వారాగా దాన్ని బయటికి విడుదల చేసి ఇవాళ లక్షలాది రూపాయలు చేతులు మారి కార్యక్రమంలో ప్రూఫ్లతో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చూపించినా ఇంకా చిత్తశుద్ధి లేని ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయలేదంటే, వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వలేదంటే వాళ్ళు తప్పు చేసినట్టు నిరూపించుకోవటమే. వాళ్ళలో చిత్తశుద్ధి ఉంది అని తెలుసుకోవాలంటే సిబిఐ విచారణ జరిపించాలి. తక్షణమే రాజీనామా లోకేష్ గారు చేసి ఆయన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని మీ అందరి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తాడేపల్లి నియోజకవర్గ టౌన్, రూరల్, పెంటపాడు మండలం కార్యకర్తల తరఫున విద్యార్థుల తరఫున మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ